హలో అందరికీ. రోజు నా వంట తిని నాకే బోర్ కొడుతుంది అని సన్నీతో అంటే, అవునవును అది నిజమే కదా, దాంట్లో ఏముంది బోర్ కొట్టడానికి అని అన్నాడు. దానికి నేను ఒక రియాక్షన్ ఇచ్చాను. ఆ రియాక్షన్కి నవ్వుతూ ఊరికే అన్నానులే, పద నీకు ఇవాళ అయితే నేను పొటాటో శాండ్విచ్ చేసి పెడతాను అని అన్నాడు. దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకెందుకు ఆలస్యం, పొటాటో శాండ్విచ్ ఎలా చేయాలో మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బ్రెడ్, అలాగే పొటాటోస్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టమాటోస్, సన్నగా తరిగిన కొరియండర్, అలాగే సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ. సో దీంట్లోకి సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే టమాటో కచప్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్. సో ఫస్ట్ అయితే మనం పొటాటోస్ని నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మనము సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి, అలాగే సన్నగా టమాటోస్ని, పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి, కొరియాండర్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఇలా మన హస్బెండ్స్ మన కోసం ఎంతో ప్రేమగా కుక్ చేస్తే మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో ఈ లోపలైతే పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇక్కడైతే పొటాటోస్ని పీల్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి తగినంత కారం. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకనంటే మనం మసాలాలు వేస్తాం కాబట్టి. తక్కువ స్పైస్ ఉన్న వాళ్ళు తక్కువగానే వేసుకోవచ్చు, ఎక్కువగా స్పైస్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, అలాగే గ్రీన్ చిల్లీ. సో ముందుగా చూపించిన మసాలాల్లో కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్. మసాలాలన్నీ చాలా లైట్గా వేసుకోవాలండి. కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే మనం ఈ మసాలాలు యూస్ చేస్తున్నాము. ఎక్కువ మసాలాలు అయితే ఇక్కడ యూస్ చేస్తే మనం మసాలా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకనే లైట్గా మసాలాలు అయితే వేసుకోండి. ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, అలా గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే మనం చేత్తో మిక్స్ చేసుకుంటేనే మసాలాలు అనేది బాగా మిక్స్ అయ్యి వాటికి పడతాయి. సో ఇక్కడైతే మేము వీట్ బ్రెడ్ తీసుకున్నామండి. మీరు శాండ్విచ్ బ్రెడ్ అలా కూడా తీసుకోవచ్చు. వీట్ బ్రెడ్ అయితే హెల్త్కి మంచిది కదా. సో మనం మిక్స్ చేసుకున్న దాన్నంతా ఈ బ్రెడ్కి అప్లై చేసుకొని ప్రెస్ చేసుకున్నట్టు బ్రెడ్ని పెట్టుకోవాలి. ఈ లోపల మనమైతే ప్యాన్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికైతే బటర్ అప్లై చేయాలి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని అయితే 2 సైడ్స్ మనం బటర్ అప్లై చేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలా టోస్ట్ చేసుకోవాలి. టోస్టర్లో కన్నా ఇలా టోస్ట్ చేసుకోవడం మాకు బాగా ఇష్టము, అందుకనే దీని మీద మేము ప్రతిసారి టోస్ట్ చేసుకుంటాము. సో ఇలా మనకి క్రిస్పీగా అయితే వస్తుందండి, 2 సైడ్స్ బాగా టోస్ట్ చేసుకుంటే. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా పొటాటో శాండ్విచ్. దీన్ని మనం ఇలాగైనా తినేయొచ్చు, లేదా మనం టమాటో కెచప్ వేసుకొని అయినా తినొచ్చు. సో దీన్ని మనం నైట్ డిన్నర్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో అలా మనకు టైం లేనప్పుడు దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం తినేయచ్చు. హెవీగా ఉంటుంది, ప్లస్ మనకి పొట్టనేది ఎంప్టీగా అనే ఫీల్ అయితే ఉండదు. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఎల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.